సో, కుటుంబ ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు కూలిపోవడానికి గూడా కొన్ని కారణాలనేటివి ఉంటాయి. అవును. అంటే అది కూలిపోకుండా ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం స్టేబుల్‌గా నిలబడి వాళ్ళ కుటుంబం ఆదర్శంగా కావాలి అంటే మీరేం చెప్తారు? ఆదర్శంగా కావాలంటే మాకు డిపార్ట్మెంట్‌లో ఏంటంటే నేను డిఆర్‌డీఎల్‌లో చేసినప్పుడు ప్రతిరోజు కూడా 9:00 ఒక మీటింగ్ ఉంటుంది. అంటే ఈరోజు ఏం చేయాలి? నిన్నేం చేసాం? ఈరోజు ఏం చేయాలి? హ్మ్. అనే పరిష్కార మార్గాలు చర్చించుకుంటారు. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు కూడా అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. అవును. హ్మ్. భోంచేసినప్పుడు ఈరోజు ఏం చేసావు? ఆ రోజు ఏం చేసావు? వాళ్ళేమన్నారు? వీళ్ళేమన్నారు? ఆ పొలం దగ్గర ఏదో సంథింగ్ మేము వింటా ఉండేవాళ్ళం. హ్మ్. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక అవగాహన, ఓర్పు, నేర్పు అనేవి వస్తాయి. ఆ ఓర్పు, నేర్పు లేకుండా ఇప్పుడు ఆ కుటుంబంలో కలిసి భోంచేయడం లేదు. మరి విషయాలు చర్చించుకోవడం లేదు. ఎవరికి వాళ్ళే మనసులో అనుకొని ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అవగాహన రాహిత్యం వలన అది కొన్నాళ్ళు అయ్యేసరికి దూరం పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళ సంబంధం లేకుండా అయిపోతుంది. అదే మెయిన్ కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణం. డబ్బు పిచ్చి హ్మ్. బాగా పెరిగిపోయింది జనాలకి. డబ్బు ఎంతవరకు అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. యూ కెనాట్ పర్చేజ్ కుర్రా నరసింహారావు విత్ మనీ. హ్మ్. నేను డెఫినెట్గా స్టబ్బోర్న్గా ఉంటాను. మా ఫాదర్ కూడా అలానే ఉండేవాడు. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే ఆర్థిక విషయాలు ప్రభావితం చేసినంతగా మానవ జీవితాన్ని ఏ విషయాల్లో ప్రభావితం చేయలేవు అన్నాడు. ఆర్య చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం కానీ మన రకరకాల గ్రంథాల్లో కానీ చదువుకున్న జ్ఞానంతో 2009లో నేను రాశాను. ఆర్థికంగా పతనమైన జాతిని పునరుజ్జీవింపజేయవచ్చు కానీ నైతికంగా పతనమైన జాతిని పునరుజ్జీవింపజేయడం అసాధ్యము.